హలో డెవలపర్స్, ఈరోజు నేను మీకు జావా స్క్రిప్ట్లో ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామ్ని ఎలా యూస్ చేస్తాము, ఏమైనా ఇష్యూస్ వస్తే ఎలా రిజాల్వ్ చేసుకుంటామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్లీ మనం ఇఫ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాము. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఆ ఇఫ్ ప్రోగ్రాంలో మనం ఒక డ్రాబ్యాక్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయింది, నా ప్రోగ్రాంలో ఏ ఎర్రర్స్ లేకపోతే అప్పుడు ఏం డిస్ప్లే అవ్వదు. సో మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఏంటి అని, ఇష్యూ ఏంటి అని. సో ఇలాంటి సినారియోస్ని, ఇది ఒక డ్రాబ్యాక్. ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇఫ్ ఎల్స్ని యూస్ చేస్తాము. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్లీ మనం సింటాక్స్ చూద్దాము. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది, లేదు ఫాల్స్ అయింది అంటే ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ సింటాక్స్ని బేస్ చేసుకొని నేను ఒక ప్రోగ్రామ్ని రాస్తున్నాను. ఇఫ్ నేను ఎంటర్ చేసిన ఐ వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ అయితే, ఈవెన్ నెంబర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? 2తో డివైడ్ అయ్యేవన్నీ ఈవెన్ నెంబర్స్. సో 2తో డివైడ్ అయితే నాకు ప్రింట్ document.write ప్రింటింగ్ స్టేట్మెంట్. ఒకవేళ ఆడ్ నెంబర్స్ అయితే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది, అప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఇఫ్ని మనము వాల్యూ అనేది ఇస్తున్నాము. నేను డైనమిక్ వేలో ఇస్తున్నాను. స్టాటిక్ వేకి డైనమిక్ వేకి డిఫరెన్స్ ప్రీవియస్ ప్రోగ్రాంలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఫార్మాట్లో చేస్తున్నాను, సో మనకి నీట్గా కనిపిస్తుంది. నాకు ఒక పాపప్ ఓపెన్ అయింది, నేను 4 ఇస్తున్నా. 4 అనేది ఈవెన్ నెంబర్, సో డూ లైక్ అని ప్రింట్ అయింది. లేదు నేను ఆడ్ నెంబర్ ఇచ్చాను, మీన్స్ 3 ఇచ్చాను, సో షేర్ అని ప్రింట్ అయింది. మనం డీబగ్ పెట్టి అసలు లూప్ ఎలా రిపీట్ అవుతుందో మనం చెక్ చేద్దాము. మౌస్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ చేయండి, దెన్ సోర్సెస్, దెన్ మనం డీబగ్ పాయింట్స్ ఇలా క్లిక్ చేస్తే ఈ బ్లూ కలర్ మనకి యాడ్ అవుతాయి. సో ఫస్ట్ స్టెప్, మనకి ఈ పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ నెంబర్ యాడ్ చేశాను. సో ఐ వాల్యూ 6 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇన్సైడ్ వెళ్తుంది, ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు నేను 7 అని ఇచ్చాను, 7 అనేది 2తో డివైడ్ అవ్వదు. సో మనకి ఇదిగోండి, ఐ వాల్యూ అనేది 7, స్క్రిప్ట్ ఇన్సైడ్ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇది డివైడ్ అవ్వదు కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఎంటర్ చేశాను, జావా స్క్రిప్ట్లో ఇలాంటి ఇష్యూస్ చూపించదు. వేరే ఎర్రర్ ఏదైనా ట్రై చేద్దాం. ఇంకొక బ్రాకెట్ యాడ్ చేశాను, సో ఇక్కడే మనకి ఎర్రర్ చూపిస్తుంది, బట్ స్టిల్ నేను ఈ ఎర్రర్ని అబ్జర్వ్ చేయకుండా
లూప్ అనేది నేను రిపీట్ చేశాను. అప్పుడు మనకి ఎలా యూస్ అవుతుందో చూద్దాం. సో కన్సోల్లోకి వెళ్దాం. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్, ఈ బ్రేసెస్ కూడా మనకు క్లియర్గా ఇచ్చారు, అది ఏ లైన్లో కూడా చెప్పారు. సో ఇక్కడ మనకి ఇష్యూ వస్తుంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి అది రిజాల్వ్ చేస్తే ఇష్యూ రిజాల్వ్. ఇలా మనం డిబగ్ని యూస్ చేసి ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్. థ్యాంక్ యూ.